హలో ఫ్రెండ్స్. ఈ రోజుతో మీకొక విషయం చెప్పబోతున్నాను. ఏందంటే ఇది గుడ్ న్యూస్ అనాలో, ఈ టైంలో బ్యాడ్ న్యూస్ అనాలో కూడా తెలియట్లేదు. సో, ఒక పరంగా ఆలోచిస్తే గుడ్ న్యూసే. కానీ ఈ టైంలో గుడ్ న్యూస్ అని చెప్పేటందుకు కూడా నాకు రావట్లేదు మాటలు. ఏంటంటే మన ఛానల్ మానిటైజేషన్ అయింది. దీన్ని కూడా నేను సంతోషంగా షేర్ చేసుకోలేకపోతున్నాను. ముందున్న టా విషయాల వల్ల నేను ఇది సంతోషంగా షేర్ చేసుకోలేకపోతున్నాను. అండ్ ఇంకో విషయం ఏందంటే, అమ్మని పరిస్థితి అయితే ఇప్పుడు ఓకే. పర్లేదు, బాగుంది. సో, హాస్పిటల్ నుంచి కూడా వచ్చేసింది. ఇంకా అమ్ముకైతే విషయం చెప్పిన, ఇట్లా మానిటైజేషన్ అది ఇది అని చెప్పిన. అమ్ము ఉండి ఏమంటుందంటే, "ఇంక నాకు ఏదొద్దు, యూట్యూబ్ వద్దు, ఏమొద్దు, నువ్వు కూడా ఏం చేయకు" అది ఇది అని చెప్పేసి చాలాసేపు అంటే చాలాసేపు తను గొడవ పెట్టుకుంది. తనకు తగ్గట్టు ఇప్పుడు మాట్లాడాలి, తనకు తగ్గట్టే నడుచుకోవాలి. సో, ఇంతకుముందంటే తెలిసి తెలియక నేను కూడా చాలా తప్పులు చేసుంటా అమ్ము దగ్గర. ఏంటంటే తనకి మెంటల్ ఆఫ్ పీస్ అనేది మైండ్ పీస్ అనేది లేకుండా చేసుంటా చాలా విషయాలు. అంత ప్రేమించి అంత అంత బాగా పెళ్లి చేసుకున్న ఆమెను నేను బాధ పెట్టాలనుకోవడం నా ఉద్దేశ్యం కాదు. బాధ పెట్టడం, ఇబ్బంది పెట్టడం నా ఉద్దేశ్యం అస్సలే కాదు. కానీ తెలుసో తెలియకో జరిగిపోయిందది. నేనైతే ఇప్పుడు ఎలా ఉండాలి, ఏంటనేది మొత్తం అయితే నాకొక అవగాహన వచ్చింది. సో, తన దగ్గరైతే నటించడం అని కాదు. ఇట్లుండి ఇట్లుంటా అని చెప్పేసి నటించడం అని కాదు. ఇక నుంచయితే తనని ఏడిపియకుండా, డిప్రెషన్‌లోకి పోకుండా ఒక పీస్ అనేది ఇద్దామనుకుంటున్నా. సో, ఇంగా తనుండి ఏమంటుందంటే, "వీడియోలు ఏమొద్దు, ఏం జేయకు" అది ఇది అని చెప్పేసి మాట్లాడింది. ఆఖరికొస్తే కొంచెం కొంచెం కోసం చాలామంది ఇట్లా ఎంత ఎంత కష్టపడతారు, మనం ఇక్కడి దాకా వచ్చినాం అది ఇది అని చెప్పేసి కన్విన్సిబుల్‌గా మాట్లాడినాం. మీ అందరికి కూడా తెలుసు. మేము మానిటైజేషన్ అయ్యేదాకానే ఎంత కష్టపడ్డాం, ఇప్పటిదాకా ఎంత కష్టపడ్డాం మీ అందరికి తెలుసు. అయితే ఇంగా ఇప్పటిదాకానైతే కష్టపడ్డాం. ఇప్పటి నుంచి ఇంకో మెట్టు పోవాలంటే మనందరం అందరు తోడు అయితేనే ఇక్కడి దాకా వచ్చినాం. సో, మీరు గూడా ఇప్పటి నుంచి ఇంకా ఇంతకుముందు ఎట్లా సపోర్ట్ ఇచ్చిర్రో అట్లనే ఇప్పుడు గూడా ఇయ్యండి. ప్లీజ్ మీ సపోర్ట్ మాకు ఈ టైంలో ఇంకా బాగా గావాలి. సో, మానిటైజేషన్ అయిపోయిన వెంటనే మాకు అట్లా డబ్బులు రావు. అట్లా మేము వచ్చిన మోటివ్ ఏందో కంపల్సరీగా మీకేందో అదంతా క్లియర్‌గా జెప్పినాం. ఏంటంటే డబుల్ ఎర్నింగ్ జేసుకోవడానికే వచ్చినాం. ఈ క్రమంలో మీరందరూ ఒక ఫ్యామిలీలాగా మా దగ్గర అవ్వడం, మా మంచి చెడ్డలన్నీ చూడడం, అమ్ము గారిని ఇంకా మీ వెరీ ఓన్ చేసుకోవడం, మీ సపోర్ట్‌నైతే కంపల్సరీ ఇవ్వాలి. ఇప్పటిదాకా ఇంత కష్టపడ్డామమ్మా, ఒక్క మంత్ సాలరీ అన్నా తీసుకోకుండా అట్లా వదిలేయడం కరెక్ట్ కాదు అది ఇది అంటే, అమ్ముండి ఏమన్నదంటే, "సరే చేస్తే చేస్తివి. నేనైతే వస్తా. నేను చెప్తలేను. నేను రాను" అని చెప్పేసి ఏమంటుంది. "నాకు ఈ యూట్యూబ్ వద్దు, అదొద్దు, ఇదొద్దు. నేను చూసిన కొద్దీ మళ్ళా వేరే వేరే అట్లా పెడతారు, ఇట్లా పెడతారు. అవన్నీ వద్దు. నాకు ఏమొద్దు" అని చెప్పేసి తను నిర్ణయం అయితే గట్టిగా తీసుకుంది. సో, "నువ్వు గూడా చేస్తే గూడా వాళ్ళని వీళ్ళని డిక్టేట్ చేయకు, అది చేయకు, ఇది చేయకు. ఎవరిని ఏమనకు. చేసేటివి ఉంటే మంచి వీడియోలు చేసుకో, లేకపోతే లేదు" అని చెప్పేసి ఆమన్నది. సో, నేను ఎవరినన్నా నాకేం వచ్చేటట్లేదు. నేను ఎవరినన్నా మార్పు వచ్చేటట్లేదు. ఎందుకంటే చెప్పి నా నోరు పోతుంది గానీ, ఆళ్ళకి ఇంగా తెలివిలో వచ్చేటట్టు లేవు. కొందరు మావోళ్ళ మాటలిని నేను ఆమెను చాలా విషయాలలో బాధపెట్టినా. అవిటినన్నిటినైతే నేనిప్పుడు బ్యాక్‌కెళ్ళి మార్చుకోలేను. ముందైతే అమ్ముకు ఇట్లాంటి విషయాలలో గొడవలు రాకుండా, మాటలనేది అనకుండా నేను జాగ్రత్తగుండి. మీ అందరికి తెలుసు మానిటైజేషన్ అంత చిన్న విషయం కాదు. అది మాకంటే అస్సలు చిన్న విషయం అంటే అస్సలు మరీ చిన్న విషయమేం కాదు. అమ్ము గూడా దీనికోసమే వెయిట్ జేసింది. అమ్ము చాలా సార్లు అనుంటది. మానిటైజేషన్ కాంగానే రివీల్ అయితా అని జెప్పేసి నేనే మానిటైజేషన్ అయిపోయింది. నేనే జెప్తా అని జెప్పేసి అమ్ము గూడా రియల్‌గా ఇదే ఉండే. మాదైతే కాన్సెప్ట్ అదే ఉండే. ఆ మానిటైజేషన్ కాంగానే మానిటైజేషన్ కంప్లీట్ అయింది గైస్ అని జెప్పేసి అమ్ము ఇంట్రడక్షన్ ఇచ్చి ఇట్లా వీడియో చేయాలి. కొంచెం సెలబ్రేట్ చేద్దాం అనుకున్నాం మానిటైజేషన్ అయిందని. కానీ ఇట్లా చెప్తా, ఇంత సింపుల్‌గా చెప్తానైతే నేను అనుకోలేదు. యాక్చువల్లీ ఏందంటే మొన్న లక్ష్మీ పండుగ చేసుకున్నప్పుడే అప్పటికే అయితదనుకున్నాం. కానీ కొన్ని తక్కువ పడ్డాయి అవర్స్. ఇట్లా అని చెప్పేసి కొద్దిగా అయింది. మళ్ళా మేము రీఅప్లై చేసుకోకపోవడం అదంతా అవ్వడం వల్ల కొంచెం డిలే అయింది. సో, ఇప్పుడు అయింది. మానిటైజేషన్ అయితే అయింది మొత్తానికి. కానీ ఇంకా ప్రాసెసింగ్ అనేది ఉంది. ఇంకా చాలా ప్రాసెసింగ్ ఉంది. సో, మానిటైజేషన్ అయిపోంగానే డబ్బులొస్తాయి. ఇంకా వీళ్ళు అట్లా, ఇట్లా అని చెప్పేసి ఏమనుకోకూడదు. ఎందుకంటే మానిటైజేషన్ అయిపోయిన తర్వాత మా వీడియోస్ పోవాలి. జనాలలో పోయిన తర్వాత అక్కడ చూసిన వ్యూస్ అవి మానిటైజేషన్ కాగానే అట్లా కాగానే ఇట్లా డబ్బులు రావు.
మానిటైజేషన్ అయిన తర్వాత ఇప్పుడు $1 రావాలంటే 5K వ్యూస్ రావాలి. మనకు వచ్చేటివి అరకొర వ్యూస్ 200, 300 అట్లా. సో ఇదంతా మీ చేతుల్లో ఉంది. దయచేసి ఇప్పటి నుంచి మన వీడియోలను పూర్తిగా చూసి మీ ఫ్రెండ్స్ కాళ్ళకి షేర్ చేసి జనాలకు పోయేటట్టు చేయుర్రి. మన వీడియోస్ కొంచెం వ్యూస్ వచ్చినాయంటే కంపల్సరీ మనకంటూ కొంచెం గ్రోత్ వస్తుంది అనుకుంటున్నాం. సో దయచేసి మీ సపోర్ట్ని ఇట్లా ఎక్స్టెండ్ చేస్తూనే ఉండండి. ఎట్టి పరిస్థితుల్లో మీ మేలుని ఎప్పటికీ మర్చిపోము మేము. ఇక్కడ దాకా తీసుకొచ్చింది మీరే, ఇప్పటి నుంచి నడిపించాల్సింది కూడా మీరే. అట్లాగే వీడియో చూస్తున్నప్పుడు మాత్రం లైక్ కొట్టకుండా ఉండండి. మీ ఒక్క లైక్ ఎంత ఇంపాక్ట్ చూపిస్తారంటే మాకు, మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొకరికి సజెషన్లోకి అవుతుంది. సో ఈ లైక్స్ అనేది చాలా డిపెండ్ అయి ఉంటుంది. లైక్స్, కామెంట్స్ చేయరని ఎందుకు అడుక్కుంటామంటే, కామెంట్ చేయడం వల్ల వాళ్ళు ఉన్న టాపిక్ కొంచెమన్నా వేరేళ్ళకి తెలుస్తుంది, కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించి వాళ్ళు కూడా చూసేందుకు అవగాహన ఉంటుంది. ఆ వీడియో అనేది ఇంకొకళ్ళకి ఈజీగా సజెషన్ అవుతుంది. లైక్, కామెంటు అట్లాగే షేర్ చేయండి ప్లీజ్. వీడియో జనాలకు కావాలంటే అది మీ చేతుల్లోనే ఉంది. అమ్మువాడు ఎంత కష్టపడ్డాడో మీ అందరికి తెలుసు. ఒక్కొక్క వీడియో మీ దగ్గరికి రావడానికి తను వంట చేసుకుంటూ, ఇంట్లో పని చేసుకుంటూ, అది చేసుకుంటూ, ఇది చేసుకుంటూ ప్రతిసారి వీడియో తీసుకుంటూ మీకు అందిస్తూనే ఉంది. మీరు ఇప్పుడు ఒక్కొక్క లైక్ తనకు ఒక బ్లెస్సింగ్ కావాలి. ప్లీజ్ దయచేసి మీ చేతుల్లోనే ఉంది ఇదంతా. మీరు నడిపిస్తూనే ఉంటే మేము ఇంకా ముందుకెళ్తాం. సో మీరు ఇప్పటి నుంచి వీడియోలు ఇంకా వ్యూస్ వచ్చేటట్టు మీరు చేయండి ప్లీజ్. మీరిచ్చే మాకు ఒక్కో లైక్, కామెంటు, షేర్ ఇవన్నీ ఎక్కలేని ఆనందం ఇస్తాయి, ఎక్కలేని ఏంటంటే ప్రోత్సాహాన్ని ఇస్తాయి మాకు. అలాగ వెయిట్ చేసింది ఏంది, ఎన్నో మాటలు పడింది, అన్ని పడి కూడా తను కంటిన్యూ చేసుకుంటూ వచ్చింది. మొన్న కూడా చెప్పినప్పుడు ఏడ్చింది, నాకు ఇదంతా సెట్ కాదు, నాకు ఇదంతా ఏమొద్దు అని చెప్పేసి నేను వదిలేస్తున్నా అని చెప్పేసి అన్నది. మీ చేతుల్లోనే ఉంది ఇదంతా. ఏంటంటే అమ్ము రావడం అనేది కూడా మీ చేతుల్లోనే ఉంది. మీరు కొంచెం ఇంట్రెస్టింగ్ చూపించి అమ్ము రావాలి అని కామెంట్లు కాకుండా మీరు కొంచెం ఇంట్రెస్టింగ్ చూపించి వ్యూస్ అవి వస్తూ ఉంటే నేను చెప్తా ఉంటా, అమ్ముకు ప్రతి ఫీడ్బ్యాక్ చెప్తా ఉంటా. ఏంటంటే ఈ రోజు దాకా నేను ఇంతకుముందు ఈ వీడియో పెడుతున్నట్టు అమ్ముకు అస్సలు తెలియదు. ఈ ఫ్యూ డేస్ నుంచి అయితే ఫోన్ అయితే అస్సలు యూజ్ చేయట్లేదు. డాక్టర్ కూడా చెప్పిండు అంత ఎక్కువ ఏం యూజ్ చేయొద్దు అది ఇది అని చెప్పేసి. సో ఇప్పుడు ఈ రోజు కాకపోయినా రేపు కాకపోయినా ఇంకో 2-3 డేస్ తర్వాత అమ్ము ఎట్లాగో తెలుస్తుంది. అప్పటికైనా నేను మెల్లిగా సర్ది చెప్పుకుంటా అది ఏదో విధంగా. కానీ ఈ మమ్మల్ని ఇంకా అమ్ము మీ ముందరికి రావాలి, ఇంకా చేయాలి వీడియోస్ అంటే మాత్రం అది మీ చేతుల్లో ఉంది. సో ప్లీజ్ దయచేసి మీరైతే సపోర్ట్ అందిస్తూనే ఉండండి. ఇంకా దీంతో ఈ వీడియోతో ఇంకోటి కూడా చెప్పబోతున్నా. ఇప్పటిదాకా మా పరువు, ప్రతిష్ట అది ఇది అనుకుంటే ఏదేదో ఏడ్చిరు. ఆ వీడియోలు ఇంకా నేను చెయ్యను, నేను ఎవరిని తిట్టను, నన్ను ఎవరు తిట్టాల్సిన అవసరం లేదు. క్లియర్ కట్గా చెప్తున్నాను. చుట్టము బిట్టము అది ఇది అనుకుంటే ఎవ్వరు రావాల్సిన అవసరం లేదు, ఎవ్వరు నన్ను ఏం అనాల్సిన అవసరం లేదు. లాస్ట్ అండ్ ఫైనల్ సరిగా చెప్తున్నా. నా ఓపిక నశించిపోయి అన్ని కోల్పోయి మరీ నేను చెప్తున్నా. ఏంటంటే నేను ఎవరిని తిట్టను, నేను ఎవరిని నన్ను ఏమనద్దు. ముందే చెప్తున్నా, నన్ను కూడా ఏమనద్దు. ఎందుకంటే ఆ పిల్ల గురించి ఆలోచిస్తున్నాను. నేను ఆ పిల్ల గురించి ఆలోచించి చెప్తున్నాను. ఇప్పటికి చాలా డిస్టర్బ్ అయిపోయినాం లైఫ్లో. డ్యామేజ్ కూడా చాలా దారుణంగా జరిగింది. నేను ఇంకా కోల్పోతానికి ఏం లేదు. నేనైతే ఎవరిని నన్ను ఎవ్వరు ఏమనద్దు. ఇంకా మా పరువు అని ఏడిచారు కదా, ఆ వీడియోలు కూడా నేను అన్నీ డిలీట్ చేసేసిన. ఏవి లేదు. ఇది మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్. మీ సపోర్ట్ అనేది ఇది మళ్ళీ కొత్తగా పుట్టినట్టే మాకు ఇదంతా. సో మీ సపోర్ట్ అనేది కంపల్సరీ కావాలి. ప్లీజ్ దయచేసి మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.